యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం మహబూబాబాద్లో ఆల్ ఇండియా ఖేత్ మజ్దూర్ కిసాన్ సభకు రైతు కూలీ సంఘ నాయకులు కెమిడి ఉప్పలయ్య, అంజిబాబు, పాండు, కొండమైన రవి, బుజ్జమ్మ, నిర్మల, ఆంజనేయులు, నరసింహులు బయలుదేరారు. ఈ సందర్భంగా ఉప్పలయ్య మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం మహబూబాబాద్లో ఆల్ ఇండియా ఖేత్ మజ్దూర్ కిసాన్ సభకు రైతు కూలీ సంఘ నాయకులు కెమిడి ఉప్పలయ్య, అంజిబాబు, పాండు, కొండపైన రవి, బుజ్జమ్మ, నిర్మల, ఆంజనేయులు, నరసింహులు బయలుదేరారు. ఈ సందర్భంగా ఉప్పలయ్య మాట్లాడుతూ దేశంలో మధ్య భారతంలో ఆదివాసులపై కేంద్ర ప్రభుత్వం దాడులు, హత్యాకాండలను తక్షణమే ఆపాలని, అడవులను, అటవీ ఖనిజ సంపదను బడా కార్పొరేట్లకు కట్టబెట్టడాన్ని ఉపసంహరించుకోవాలని అన్నారు. ఆదివాసీ గిరిజనుల హక్కులకై చెందాలి. అటవీ సంపదను పేద ప్రజలకు అటవీ సంపదను కొట్టుకున్నటువంటి గిరిజనుల భూమి పట్టాలను గిరిజనుల హక్కు కోసం ఈరోజు మహబూబాబాద్ పట్టణం కేంద్రంలో ఆదివాసీ హక్కులో భాగంగా పోడు భూముల సమస్య కొట్టుకున్నటువంటి ఆదివాసీ గిరిజనులకే కొట్టేటువంటి భూమిని వాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం హక్కు కల్పించాలని మహబూబాబాద్ మండల జిల్లా కేంద్రంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఐఎంఎల్ జనశక్తి రాజన్న వర్గం, సిపిఐఎంఎల్ పార్టీ న్యూ డెమోక్రసీలో చంద్రన్న వర్గం కూడా పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. అందులో భాగంగానే మేము ఇక్కడ నుండి కొంతమందిని బయలుదేరి వెళ్ళిపోతున్నాం. కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాను. నా పేరు కెమిడి ఉప్పలయ్య, సిపిఐఎంఎల్ రాష్ట్ర కమిటీ సభ్యుని, తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శిని.